నటి కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ సిద్ధమౌని నరేందర్ ను హైదరాబాద్ లోని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న క్రమంలో ఈ దాడి జరిగింది. అనంతరం నిందితుడిని కోర్టులోకి హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. టీటీడీ పేరుతో నరేందర్ లక్కీ డ్రా నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని కరాటే కళ్యాణి గతంలోనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 399 రూపాయలకే ఫార్చునర్ కార్, ఐఫోన్ వంటి బహుమతులు ఇస్తామని నమ్మిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదిపట్ల సమీపంలోని పాండర్ల వద్ద నరేందర్ లక్కీ డ్రా ప్రచారం చేస్తుండగా కరాటే కళ్యాణి పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే సమయంలో నరేందర్, అతని అనుచరులు సుమారు 10 మంది తనపై దాడికి యత్నించారని, చున్నీ లాగి అసభ్యంగా ప్రవర్తించారని కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నరేందర్ పై భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్లను 74, 75, 79, 115(2), సెక్షన్ 2, 132, 151, సెక్షన్ 2, 152 కింద కేసు నమోదు చేశారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.